ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చూసుకుంటే మాత్రము ఎండబ్ల్యూసీ నుంచి అన్నమాట. సో ఇవాళ మార్చ్ 2 నుంచి మార్చ్ 5 దాకా ఎండబ్ల్యూసీ ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ ఇట్లా మీరు ఏమన్నా కొత్త గ్యాడ్జెట్స్, స్మార్ట్ ఫోన్ డివైసెస్ కావాలంటే ఈ ఈవెంట్లో అన్ని లాంచెస్ అయితే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. అవి మీరు చెక్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా వాళ్ళు అన్నమాట. సో మోటరోలా వాళ్ళు మోటరోలా రేజర్ జీ ఫోల్డ్ అయితే తీసుకొచ్చి లాంచ్ అయింది అండ్ ఎండబ్ల్యూసీలో లాంచ్ చేసారు. ఇక్కడ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 8 Gen 5 SoCతో పాటు కూడా వస్తుంది. మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ దాంతో మోటరోలా ఎడ్జ్ 70 Pro కూడా ఇక్కడ చూపించారు అన్నమాట. సో నేనైతే వెయిటింగ్ అనమాట వచ్చినాక చూడడానికి. నెక్స్ట్ చూసుకుంటే AI ప్లస్ స్మార్ట్ ఫోన్స్ గురించి. సో ఇది కొంచెం ప్రైవసీ కన్సర్న్తో పాటు తక్కువ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ తీసుకొస్తాం. సో ఇక్కడ AI+2 కూడా వచ్చింది. సో దీంట్లో మంచి ఆఫర్తో పాటు కూడా వస్తుంది. విత్ ఆఫర్స్ అంట ఇది 4GB and 64GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేస్తాను 6,000 ఉంది. 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేస్తాను 8,000 ఉంది. సో ఇవాళ స్మార్ట్ ఫోన్స్ అయితే ఇవాళ లాంచ్ అయ్యి మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. నేను చెక్ చేసినప్పుడు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. అండ్ అఫీషియల్ సేల్ చూసుకుని 11th March రోజున అఫీషియల్ సేల్ అయితే స్టార్ట్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ వస్తే ఎయిర్టెల్ నుంచి అన్నమాట. సో ఎయిర్టెల్ వాళ్ళైతే గూగుల్ వాళ్ళది పార్ట్నర్షిప్ అయ్యారన్నమాట. సో AI పవర్డ్ స్పామ్ ప్రొడక్షన్ తీసుకోవచ్చు. దీని RCS మెసేజింగ్ ఉంది కదా, దాంట్లో ఇండియాలో స్పామ్ ప్రొడక్షన్కి టైఅప్ అవుతారన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే టెక్నో నుంచి అన్నమాట. సో టెక్నో వాళ్ళది టెక్నో పాప్ X ఇండియాలో అయితే లాంచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయి వీళ్ళ ప్రకారం చూస్తే 4th March రోజున మధ్యాహ్నం 12 గంటలకి ఈ స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అవబోతుంది. ఇక్కడ ప్రైస్ గురించి అయితే విషయాలు ఏం లేవు కానీ డీసెంట్ స్పెసిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. సో లాంచ్ అయిన కండిషన్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాయి. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకోవడం మాత్రం ఒకటే అప్డేట్ వచ్చింది. ఏంటంటే మాత్రమే షార్ట్ కట్ నుంచి అప్పుడు యాక్చువల్గా చెప్పాను 2 days లేట్ అయింది. నాకు ఇది అప్డేట్ రానికి చెక్ చేసుకోలేను. ఏంటంటే ఇది షార్ట్ కట్లో కొత్త వర్జన్ తీసుకొచ్చారు, 26.2 వర్జన్ తీసుకొచ్చారు. సో దీంట్లో ఏంటంటే టైమ్ లైన్ ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చారు అండ్ కొన్ని బగ్ ఫిక్సెస్ తీసుకొచ్చారు అన్నమాట. మేజర్ పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు. ఎక్స్పోర్టింగ్ కూడా కొంచెం ఆప్టిమైజ్ అయింది, స్క్రబ్బింగ్స్ ఏవైతే కొంచెం ఆప్టిమైజ్ అయింది అండ్ H264 వీడియో టూల్ కూడా తీసుకొచ్చినట్టు మ్యాక్ ఓఎస్లకి. నెక్స్ట్ హార్డ్వేర్ పరంగా చూసుకుంటే మాత్రం కూడా AMD నుంచి 2 న్యూస్లు వచ్చినాయి. ఫస్ట్ చూసుకుంటే AMD వాళ్ళది Ryzen 5 5500 X3D ప్రాసెసర్. ఇది AM4 ప్లాట్ఫామ్ అన్నమాట. స్టిల్ ఇంకా దాన్ని వాళ్ళు కంటిన్యూగా ప్రాసెసర్ అయితే తీసుకొస్తారు. X3D ప్రాసెసర్ లాంచ్ అయింది అనమాట. ఇక్కడ ప్రైస్ గురించి అయితే నాకైతే అప్డేట్ లేదు కానీ ఇన్ఫర్మేషన్ అయితే లాంచ్ అయింది అనేసి చైనాలో. ప్రైస్ చూసుకుంటే $175 ఉందనేసి అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తారండి. సింపుల్ చెప్పుకోవాలంటే మనకి ఇండియాకి వచ్చేసరికి 20,000 ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా అనిపిస్తున్నాయి. 20 or 22,000 ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా AMD నుంచి అన్నమాట. సో AMD వాళ్ళు AMD Ryzen AI Pro 400G ప్రాసెసర్ని అయితే లాంచ్ అయితే చేసారన్నమాట. సో 400G అండ్ GE 2 వేరియంట్స్ ఉన్నాయి. సో GE వచ్చేసరికి 35 watts ఉన్నాయి, GE వచ్చేసి 65 watts పవర్ కన్జంప్షన్తో పాటు వస్తాయి. కానీ దీంట్లో ఏంటంటే ఈ సిరీస్లో 890M కాదు 860M ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు కూడా వస్తుంది. సో మీకు ఆఫీస్ పర్పస్కి లేకపోతే తక్కువ పవర్ కన్జంప్షన్ గ్రాఫిక్ కార్డ్ లేకుండా సరే ప్రాసెసర్లు కావాలంటే ఇది తీసుకోవచ్చు. స్పెసిఫిక్ ఈ ప్రాసెసర్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే మాత్రం ఇది వచ్చేసి డెస్క్టాప్ ప్రాసెసర్లు అనమాట. ఇంటూ గేమింగ్కి సంబంధించిన న్యూస్లో చూసుకుంటే మాత్రమే స్టీమ్లో టామ్ క్లాన్సీ ది డివిజన్ 2 అనే గేమ్ అయితే అవైలబుల్ ఉంది. మీరు తక్కువ డిస్కౌంట్ కోసం $209 షూటర్ లాగా ఉంటుంది. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నారు అంటే ఇట్లా ఇది స్టాండర్డ్ ఎడిషన్ మేడం కన్సిడర్ చేసుకోవచ్చు. సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే మాత్రమే డీసెంట్గానే ఉంది. కంపల్సరీ i5 ప్రాసెసర్ ఉండాలి, 8GB ర్యామ్ ఉంది అండ్ 3GB లేకపోతే 4GB వీడియో మెమరీ ఉంటే కూడా సరిపోతామంటే 77GB స్టోరేజ్ అయితే ఉండాల్సింది అన్నమాట. సో డీసెంట్ గేమే పర్చేస్ చేసుకొని ఆడుకోవచ్చు అంటే ఒక రికమెండేషన్ అయితే చేస్తాం. స్టీమ్లో అవైలబుల్ ఉంది. ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ నచ్చి మంచి చెప్పేసి మనం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.